రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన మాటకు గత 2 ఏళ్లుగా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని గూడూరు శాసనసభ్యులు పాషం సునీల్ కుమార్ అన్నారు. వాకాడు మండలంలోని నెల్లిపూడి పంచాయతీ పరిధిలోని పల్లిపాలెం గ్రామంలో ఇంటింటికి ప్రచార కార్యక్రమం టీడీపీ నాయకులు ఎంబేటి పోలయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాషం సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి తిరిగి గత 2 ఏళ్లలో చేసినటువంటి అభివృద్ధిని, సంక్షేమం, కరపత్రాలను పంచుతూ స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దువ్వూరు మధుసూదన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి దోసకాయల కృష్ణమూర్తి, దువ్వూరు అజిత్, పోలయ్య, కుంచం దయాకర్, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు బత్తిన ప్రమీల, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం కార్యక్రమంలో ఈరోజు ఈ గ్రామానికి వచ్చాము. ఈ గ్రామానికి వచ్చిన తర్వాత ఈ పంచాయతీలో ఈ 2 సంవత్సరాల్లో మేము గెలిచిన 2 సంవత్సరాలు అంటే ప్రజలు కన్ఫ్యూజ్గా ఉన్నారు. ఇంకా ఏంటంటే మీరు అప్పుడు వచ్చారు కదా ఇప్పుడు వచ్చారు అంటున్నారు. అప్పుడు మమ్మల్ని ఓడించారు ప్రజలు. మేము పనులు చేస్తే మమ్మల్ని దాదాపు ఈ బూత్ లో 700 చిల్లర మైనస్ వచ్చింది నాకు. అంటే మొన్న కాదు, మొన్న ప్రశ్న నాకు ఇంతకుముందు ఎందుకు చెప్తున్నా అంటే ఆ ప్రజలు కూడా చెప్పేదంటే పనిచేసేవాళ్ళు కోటేయండి, మీకు కనిపించే వాళ్ళు కోటేయండి. కనిపిన వాళ్ళు కోటేస్తే ఇదే వ్యవహారం. కాబట్టి కనిపించే వాళ్ళు కోటేయమని చెప్పి కూడా అందరూ చేస్తే నమస్కారం తెలియజేస్తారు. ఏ పార్టీ అని కావచ్చు, అది ఏ పార్టీ అని కావచ్చు, మీకు కనిపించి మీతో మాట్లాడి మీ కష్ట సుఖాలు తెలుసుకున్న వాళ్ళు కోట్లేయండి. అంతే తప్ప మీరు ఓట్లు వేసుకుని వెళ్ళిపోయి మీకు కనిపించకుండా వాళ్ళు కోట్లేస్తే ఇదే పరిస్థితి. ఈరోజు ఇక్కడ మొత్తం ఈ చిన్న ఈ వీధిలోనే అనేక సమస్యలని ఈరోజు మా నాయకులు ప్రజలు ఆ దృష్టి తీసుకొచ్చారు. ముఖ్యంగా ఇక్కడ ఈ కాలువలు బాగా ఇబ్బందిగా ఉన్నాయి, సైడ్ కాలువలని కూడా ఇబ్బందిగా ఉన్నాయి. ఆల్రెడీ ఎస్టిమేషన్ ఈ శేఖర్ రెడ్డి గారు ఆల్రెడీ దీన్ని వేయించారు. దాదాపు 30 లక్షలకి 50 లక్షలకి ప్రపోజల్ పెట్టించాం. మళ్లీ కూడా మన వాళ్ళందరూ కూడా చెప్పారు. కాబట్టి రేపు ఉదయాన మళ్లీ ఏఈ గారిని పంపించి ఇవన్నీ కూడా మరొకసారి ఎస్టిమేషన్ వేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా లైట్లు కూడా మన వాళ్ళు చెప్పారు. 2 వారాల్లో లైట్లు అన్ని కూడా మొత్తం వేయిస్తామని చెప్పి కూడా సెక్రటరీ గారు చెప్పారు. ఎంపీడీఓ గారు అందుకనే ఎంపీడీఓ గారు అన్ని కూడా సరి చేసుకోవాల్సిన అవసరం ఎంపీడీఓ గారి గురించి చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా ఈ అడ్డంగా ఒక 4-5 రోడ్లు కూడా సిమెంట్ రోడ్ లేక ఇబ్బందిగా ఉంది. మా సురేష్, మా పోలయ్య మా దృష్టికి తీసుకొచ్చారు. అందుకని అవి కూడా ఖచ్చితంగా వేసే కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే ఇరిగేషన్ సంబంధించి అక్కడంతా కూడా ఓట్ అయిపోతుంది. శ్మశానానికి కూడా మనుషులు ఎత్తుకోలేకపోతున్నామండి, చాలా ఇబ్బందిగా ఉందని మా మహిళలందరూ కూడా ఇక్కడ చెప్పారు. దాన్ని కూడా రేపు ఉదయాన్ని పంపించి ఎస్టిమేషన్స్ వేసే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా. ఒక 5 లక్షల లోపు ఉంటే అప్పటికప్పుడు పని కూడా జరిపిస్తారని చెప్పి కూడా ప్రజలకి నేను తెలియజేస్తున్నా. అదే ఇక్కడ ఈ తల్లికి వందనం కార్యక్రమం ఇప్పుడు 3 బిడ్డలకి ఇక్కడ పడిందని చెప్పి చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. అలాగే 2 బిడ్డలకి పడలేదని చెప్పి కూడా మహిళలు చెప్పారు. నేను ఆల్రెడీ ఎంపీడీఓ గారు కూడా చెప్పాను. వాళ్ళు తీసుకెళ్లి అవన్నీ కూడా మళ్లీ యాప్ ఈరోజు విడుదల చేశారు మొన్న. కాబట్టి దాంట్లో వాళ్ళందరూ కూడా ఎక్కించుకోమని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ ఈ నెల్లిపూడి పంచాయతీలో దాదాపు పెన్షన్స్ 504కి ఇస్తున్నాం. 504 మందికి 4,000 ఇస్తున్నాం, 10,000 ఇస్తున్నాం, 15,000 ఇస్తున్నాం. గత గవర్నమెంట్ ఈ పరిస్థితి లేదు. గతంలో తప్పుడు వాగ్దానాలు చేసి నేను పెన్షన్ పెంచుతానని 5 సంవత్సరాలకి 250 పెంచాడు గతంలో ముఖ్యమంత్రి గారు. ఈ ముఖ్యమంత్రి ఇక్కడ మన రాష్ట్రంలో మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి నాయకత్వంలో ప్రజలందరూ ఆశీర్వదించి గెలిపించారు. గెలిపించిన తర్వాత గెలిచిన వెంటనే 1000 రూపాయలు పెంచినటువంటి ముఖ్యమంత్రి ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు అని చెప్పదని చెప్పి నేను మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా అన్నదాత సుఖీభవ రైతులకి 160 మందికి దాదాపు సంవత్సరానికి 32,10,000 రూపాయలు ఇక్కడ మనం ఇస్తున్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అన్నదాత సుఖీభవ కింద మోడీ గారి సహాయ సహకారాలతో. అలాగే ఇక్కడ తల్లికి వందనం దాదాపు ఈ పంచాయతీలో 290 మందికి ఇస్తున్నాం. వీళ్ళకి 37,70,000 ఇస్తున్నాం. బిడ్డలకి ఎంతమంది బిడ్డలుంటే అన్ని 13,000 వీళ్ళ తల్లిల అకౌంట్ లో, మిగిలిన 2,000 రూపాయలు అక్కడ విద్యాశాఖ అకౌంట్ పడే కార్యక్రమం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే ఇక్కడ పొదుపు లక్ష్మి మహిళలకి డిఆర్డీఐ కింద ఈ 2 సంవత్సరాల్లో ఎన్డీఏ గెలిచి 2 సంవత్సరాల్లో దాదాపు 10,17 లక్షల రూపాయలు ఇక్కడ మహిళలకి పొదుపు లక్ష్మి మహిళలకి ఇచ్చామని చెప్పేదానికి చాలా సంతోషం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఈ పంచాయతీ మొత్తం మీద
3 సీసీ రోడ్లు వేసాం, 15 లక్షలు పెట్టి సీసీ రోడ్లు వేసాం. అలాగే ఇరిగేషన్ కింద దాదాపు 3 వర్కులు చేశాం, 22 లక్షల రూపాయలు వెచ్చించి ఇరిగేషన్ కింద పనులు చేసాం ఈ పంచాయతీ అని తెలియజేస్తున్నా.